అందరికీ నమస్కారం. నమస్కారం అండి గురువుగారు. కన్ఫ్యూషన్ ఉందేమో ఏ లింక్ లో జాయిన్ అవ్వాలి అనేది. ఆ అదే ఇప్పుడే నాకు కనెక్ట్ అవ్వడం లేట్ అయింది. ఇప్పుడే కనెక్ట్ అయింది. ఆహా. అంటే ఇప్పుడు ఈ లింకే జాయిన్ అవ్వాలని అందరికీ తెలియాలి. నమస్కారం అది గురుగారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అయ్యా, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి ఆ, మా- రాజు గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను 8:30 నుండి ఒక 15-20 minutes ఉండలేను. ఆ తర్వాత మళ్ళా జాయిన్ అవుతాను. ఆ టైంలో ఇంకోటి ఉంది ప్యారలల్ గా. అప్ టు 8:30 ఉండి మళ్ళా నేను బయటకు వచ్చి ఇంకో గ్రూప్ లో జాయిన్ అయ్యి రావాలి. సండేస్ మాకు రామాయణం ఒకటి అవుతుంటుంది, అందులో వెళ్ళాలి. ఎక్కడ మళ్ళా అందుకే 8 o'clock పెట్టిన దగ్గర నుంచి చాలా మిస్ అయిపోయింది క్లాస్. ఒక్క నిమిషం గురువు గారండి, చంద్ర తమ్ముడు టేక్ ఓవర్ చేద్దామని చూస్తున్నారు. ఏదో లాగిన్ అవ్వట్లేదంట. ఒక్కసారి అటు వెళ్ళి ఇటు వస్తాను. చంద్ర తమ్ము మిమ్మల్ని హోస్ట్ చేశాను. సరే అక్క. ఓం మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీమామవిప్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగन्तు యజ్ఞం అవందే భీతిదృషాణాభృతాతి యజ్మాన్నో వాచముషతి శృణోతు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమస్త మానవాళపై అత్యంత కృపతో పురాణ సంపదను అనుగ్రహించినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ, వారి పుత్రరాజమైనటువంటి అవధూతరాటుగా పేరొందినటువంటి శ్రీ శుకమునీంద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీమద్ వ్యాసమునీంద్రావతారమా అన్నట్లు కేరళ ప్రదేశమునందు జనించి నాకందరకు కూడా జనోద్ధరణ కోసమై భాగవత ఉద్గ్రంథము యొక్క సారమును మరల అత్యంత రమణీయమైనటువంటి శైలిలో 100 దశకములలో సంస్కృత శ్లోకములలో అందించినటువంటి శ్రీమన్నారాయణ భట్టితిరువర్య పాదపద్మములకును నమస్కరిస్తూ, భగవత్ సంకల్పమా అన్నట్లు మనమందరం కూడా ఈ నారాయణీయం శ్లోక పఠనము
ఆ శ్లోకార్థములు తెలుసుకోవాలి అనే సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ అధ్యయన సత్రమునందు నేడు తృతీయ దశకమునందు ఉన్నటువంటి శ్లోకములను నెమ్మదిగా తాత్పర్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. రెండవ దశకంలో భక్తి ఎందుకు గొప్పది, భక్తి అంటే ఏమిటో చెప్పి భగవత్ స్వరూపాన్ని వర్ణిస్తూ సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వజలక ప్రోద్భాసి ఫలాంతరం అనేటువంటి శ్లోకాలతో ప్రారంభించి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించి తర్వాత అందులోనే భక్తి యోగం అనేటువంటిది ఎందుకు చాలా ఉన్నత స్థానాన్ని పొంది ఉన్నది, మోక్షోపాయ సాధనములలో ఉన్నతముగా దానిని ఎందుకు పేర్కొన్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఉన్నారు. ఆ శ్లోకములలో రెండవ దశకమునందు ఉన్నటువంటి శ్లోకములలో చెప్పి ఉన్నారు. ఇప్పుడు మూడవ దశకమునందు భక్తుల గూర్చి చెప్పడం, అంటే భక్తిమద్ విశిష్ట జనులు అన్నమాట. భక్తి ఉన్నటువంటి వారు, వారి యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది, ఎంత అఖండమైనటువంటి స్వేచ్ఛతో వారి జీవనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా అందంగా, ఇవన్నీ కూడా భాగవతస్థమైన విషయాలే, ఆ విషయాలనే తమదైనటువంటి శైలిలో రమణీయంగా అందంగా వర్ణించి ఉన్నారు. మొట్టమొదటి శ్లోకం పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథా చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాని అని ప్రారంభించున్నారు నారాయణ భట్ట త్రిపురగిల వారు. అసలు ఆనందం ఆనందం అనుకుంటూ ఉంటాం కదా, ఎవరిది ఆ ఆనందం, ఎవరి సొత్తు అంటే భక్తుల యొక్క సొత్తు అని చెబుతున్నారన్నమాట. అంటే అటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు అన్నమాట. ఏదో నాబూటిగాడు ఎప్పుడో ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఒక శ్లోకం చదివి బాగా చదివేనా లేదా అని నా చదవడం మీదే ధ్యాస పెట్టుకుని అటువంటి దానిని భక్తి అని అనలేదు. నన్ను నేను మరిచి తల్లీనతతో నారాయణుని పాదపద్మముల యందే ఉంటూ వాటినే చింతిస్తూ ఆనందాబ్ధిలో మునిగి ఉండేటువంటి స్థితిని, అటువంటి స్థితి భక్తిగా చెప్పబడి ఉందన్నమాట. అటువంటి భక్తితో ఉన్నటువంటి భక్తులు వారు ఏ రకంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాని. అందులో సంస్కృత వ్యాఖ్యానం ఉంది, ఆ వ్యాఖ్యానాన్ని చూసుకుంటూ మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం తాత్పర్యాన్ని. ఆయన అంటున్నారు నారాయణ భట్టారక వారు, అహం అమూన్ ధన్యాన్ మన్యే అంటే అంటే ఈ శ్లోకంలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు మనం పదచ్ఛేదం రాసుకుని ఉన్నాం కాబట్టి అన్ని పదాలు మనకి పరిచితమైనటువంటిగానే ఉండాలి. ఇప్పటికీ ఆ పదాలన్నింటినీ కొన్ని కొన్ని వాక్యరూపకంగా మార్చుకుని ఆ వాక్యాలకి అర్థాన్ని ముందర చర్చించుకోవడం అనేది సంప్రదాయం అన్నమాట. అందులో అహం అమూన్ ధన్యాన్ మన్యే, నేను వీరిని ధన్యాత్ములుగా భావిస్తూ ఉన్నాను అని అర్థం దానికి. అంటే వీరిని అంటే ఎవరు అంటే ఈ భక్తులు. ఈ భక్తులు ఎవరైతే అంటే రెండవ దశకమునందు చెప్పబడినటువంటి భక్తి యోగం యొక్క ఔత్కృష్టం చేత భక్తి యోగం ఎంత గొప్పదో మనకు తెలిసింది. అటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు అని అర్థం అన్నమాట. అటువంటి భక్తి కలిగిన వారిని నేను భాగ్యవంతులుగా నేను తలుస్తూ ఉన్నాను
అని అంటున్నారు. ఎవరు? నారాయణ భట్టు తిరువరుజుల వారు అంటున్నారు. ఎందుకు అని కారణం చెబుతున్నారు. ఎందుకంటేట సమధిగత సర్వాభిలషితాన్ అని, అంటే అన్నీ ఏమి కావలెను అని వారికి అనిపించిందో అవన్నీ కూడా సిద్ధించినటువంటి వస్తువులు కలిగిన వారు. అఖండమైన భక్తి, నారాయణుని పాదపద్మముల యందు అఖండమైన భక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ధన్యాత్ములు అని అన్నారు. ఎందుకో చెబుతున్నారన్నమాట. సమధిగత సర్వాభిలషితాన్ అమూన్ ధన్యాన్ మన్యే అని చెబుతున్నారు. అన్ని అభిలషితములను కూడా పొందినటువంటి వారుగా ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఎందుకని? ఎందుకంటే నారాయణ పాదార విందములు అన్ని పురుషార్థ రూపములుగా ఉన్నది. ధర్మార్థకామ మోక్షముగా చెప్పబడినటువంటి పురుషార్థ రూపములుగా నారాయణ పాదార విందములను కొలుస్తూ అటువంటి పురుషార్థ సిద్ధికై మనకు నారాయణ పాదములనే పట్టుకుని ఉండగా ఇంకా నాకు మళ్ళీ బ్రహ్మలోకాది లోకాల మీద కూడా ఆసక్తి ఉండదు ఇంకా. ఎందుకంటే ఏం కావాలన్నా అన్ని ఇందులోనే సిద్ధించి ఉన్నాయి కాబట్టి. అంత స్నిగ్ధమైనటువంటి భక్తితో నారాయణ పాదపద్మముల యందు మునుగుతూ ఉన్నారన్నమాట. అప్పుడు తర్వాత వాక్యం చెబుతున్నారు. హే వరద ఏ భక్తాః త్వయి ఖలు పరం రమంతే ఇతి. ఓ వరదుడా, అంటే ఆయన పని ఏమిటంటే ఎవరికి ఏం కావాలో వారికి వెంటనే అది ప్రసాదించడమే అంత సిద్ధంగా ఉన్నటువంటి భగవంతుడు నారాయణుడు అంటే. అందుకని వరదుడు అంటాం. వరం దదాతి ఇది వరద, భక్తుల యొక్క కోరికలను తీర్చేవాడు, అందుచేత వరదుడు. ఇంకా చెప్పాలి అంటే అదే ముఖ్యంగా పనిగా ఉన్నవాడు. అందుచేత అటువంటి వాడవు కదు నీవు, నీయందే అతిశయంగా ధ్యానమగ్నులై ఉన్నటువంటి వారు నీ భక్తులు అని చెప్తున్నారన్నమాట. అటువంటి భక్తులు ఏం చేస్తున్నారు? రమంతే అని అన్నాడు. మరి అటువంటి భక్తులు నీయందే ధ్యానంగా ఉంటే ఏదో ఒకటి సిద్ధించాలి కదా. ఏమిటి సిద్ధిస్తుంది అంటే ధ్యానింపబడవలసినటువంటి వస్తువు మీద ధ్యానం ఎప్పుడైతే ఉందో, పరమ సుఖంగా ఏదైతే చెప్పబడి ఉందో, పరమానందంగా ఏదైతే చెప్పబడి ఉందో అది లభ్యమయ్యి తానే అదిగా అవుతాడనమాట. అది అక్కడ. అలా అవడంలో ఏం చేస్తున్నారు అంటే తవత్ స్వరూపానుసంధానాదిన పరమానందం అనుభవంతి అని అంటున్నారు. అంటే నీ స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడం, నీ గుణగణాలను కీర్తించడం ఇత్యాదులుగా ఉన్నటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని చేస్తూ పరమానందాన్ని అనుభవిస్తున్నారట. వారి యొక్క పరమానందం ఏ రకంగా ఉన్నది అంటే మనం చెప్పడానికి కూడా ఊహించడానికి కూడా లేదు. అటువంటి అనుభవం వచ్చిన నాడే వారి యొక్క అనుభవం ఏమిటో తెలుస్తుంది, కానీ ఏదో ఉపన్యాసం చెప్పడానికి సిద్ధమైతే తెలిసేది కాదు. అందుకనే అటువంటి భక్తోత్తములు ఎవరైతే ఉన్నారో వారి చెంతన కూర్చుంటే చాలు, ఆ కెరటం ఆ పరమానందంలో మునిగి తేలుతున్నటువంటి అటువంటి భక్తుల యొక్క సన్నిధిలో కూర్చునడం వలన ఆ వాయు తరంగాలు మనల్ని స్పృశించి ఒక్కసారిగా మన జీవనంలో ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి ఆనంద స్థితి కొండకొచ్చో సిద్ధించేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే అటువంటి భక్తుల యొక్క సన్నిధి ఎంతో కష్టమైనప్పటికీ లభ్యమవలసినటువంటిది అని పెద్దలు చెప్పేటువంటి మాట. అయితే భగవత్ స్వరూప అనుసంధానాది ప్రకారం ఏమిటి అంటే భగవత్ స్వరూపాన్ని ఏ రకంగా అనుసంధానం చేస్తారు, వాటి యొక్క ప్రకారం ఏ విధంగా చెప్పబడింది అంటే ఇక్కడే శ్లోకంలో చెప్పబడి ఉంది. తే నామాని పఠంతః రూపం స్మరంతః గుణకథా కథయంతః
ప్రమదభర సింధౌ నిపతితాః చరంతః ఇది. ఎంతటి భాగ్యవంతులో చూడండి. మొట్టమొదటిగా చెబుతున్నారు, తే నామాని పఠంతః, నారాయణ 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 అని, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఇత్యాది అనేక సహస్రనామ పఠనం ద్వారా నామములను పఠిస్తూ, అది ఒక ప్రకారం, అనుసంధాన ప్రకారం అన్నమాట. అలాగే రూపం స్మరంతః, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించుకుంటూ, గురువాయూపురాధీశుని ఒక్కసారి చూసుకున్నారు, మరలా తమ యొక్క ప్రకోష్ఠములను చేరుకుని చూసినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉన్నదో దానిని ధ్యానించుకుంటూ ఉన్నారన్నమాట, స్మరించుకుంటూ ఉన్నారు. అది కదా స్మర్యమైనటువంటి వస్తువు ఏదంటే అది. స్మరణ ప్రక్రియకి కావలసినటువంటి విషయం ఏమిటంటే అది. అది ఆ రూపాన్ని స్మరించుకుంటూ గుణకథా కథయంతః, స్వామివారి యొక్క గుణకథలను చెప్పుకుంటూ ఉండడంట. చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు ప్రమదభర సింధౌ నిపతితాః. ప్రమదము అనే పదానికి సంతోషము అని అర్థం. ఆ సంతోషము నిండినటువంటి, సంతోషమే ఉన్నటువంటి సముద్రమునందు మునిగి ఉన్నారట. అంటే వారి యొక్క సంతోషము ఇట్టిది అని చెప్పటానికి మనకెక్కడ సామర్థ్యం ఉన్నది? మనకి సామర్థ్యం సరిపోదు కదా. అందుకని ఉన్న దాంట్లో అత్యద్భుతంగా పెద్దదిగా ఉన్నటువంటిది మనకు దొరికేది సముద్రం. ఎలలు ఎలలు కానరావు కాబట్టి. అందువలన వారి యొక్క ఆనందము యొక్క సీమ ఇటువంటిది అని చెప్పటం కోసం మనం సింధుగా వాడుతున్నాం అనమాట. అందువలన ఆ ప్రమదభర సింధౌ నిపతితాః చరంతః ఇది. అలాగా అటువంటి సంతోష సముద్రములో మునిగి తేలుతూ తిరుగుతూ ఉన్నారట వారు. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అనుసంధానాది ప్రకారాలు ఏంటి? తే నామాని పఠంతః, నీ యొక్క నామములు పఠనం చేస్తూ, అంటే రామ కృష్ణ గోవింద ఏదో ఒకటి అనుకుంటూ ఉచ్చైస్తరం జపంతః, ఏదో పక్కవాడు ఉన్నాడు కదా అని సిగ్గుపడుతూ అలా కూడా కాదు. దాంట్లో కూడా ఉచ్చస్వరంతో గుణగానం చేయడం అనేది ధైర్యం కావాలి. అటువంటి ధైర్యంతో చక్కగా బిడియం లేకుండా ఆ, ఎవరైతే గుణగానం చేస్తారో అటువంటి వారిని, వారి యొక్క సంతతిని ఆ సదాయాదులతో నేను తీసుకుని నా లోకానికి తీసుకెడతాను అని కృష్ణుడే చెప్పాడట. ఆ ఉత్సృజ్య లజ్జాం యోధీతే అనేదో అలా గుర్తొస్తోంది నాకు శ్లోకం. ఎవరైతే అనవసరమైనటువంటి ఈ లజ్జను కొని తెచ్చుకున్నటువంటి కృతకమైనటువంటి సిగ్గు అనేటువంటి భావనను పూర్తిగా వదిలివేసి నాయందే ధ్యానమగ్నులై నా గుణగానం ఉచ్చస్థరంలో చేస్తారో, ఉచ్చైస్వరంలో అంటే గట్టిగా పాడుతారో, అదే పనిగా అదే జీవనంగా కూడా ఎవరైతే సాగిస్తారో అటువంటి వారి యొక్క యోగక్షేమములు నావి అని వారే ఆశ్వాసనంతో చెప్పి ఉన్నారన్నమాట. కృష్ణవాక్యం అది. అందుచేత ఆ రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ, ఆ ఇప్పుడు గుణకథలు ఉన్నాయి కదా, అంటే భక్తుల యందు ఆ పరమేశ్వరునికి గురువాయూపురాధీశుడికి ఉన్నటువంటి వాత్సల్య రూపమైనటువంటి గుణం. ఇలాంటి ఎన్నో గుణాలు, అటువంటి గుణములకు సంబంధించినటువంటి గుణములతో నిండి ఉన్నటువంటి కథలను, అద్భుతమైనటువంటి చరిత్రలను మనలో మనం అనుకుంటూ ఉండడం. ఏదో చంద్రన్నయ్య మనందరం ఉండగా పూతన సంహార ఘట్టాన్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు వారు తదేక చిత్తులై ఆనందాబ్ధిలో మునుగుతూ మనందరికీ చెప్పినప్పుడు మనకి కూడా ఆ ఆనందం యొక్క లహరి కొంత స్పృశించి మనం కూడా కొంత ఆనందం పొంది ఈ లోపల ఇంకొకరెవరో రమణివర్యులు వారికి
తెలుసున్నటువంటి ఘట్టాన్ని వారు వర్ణించినప్పుడు ఈ రకంగా ఉండడం అనేది గుణకథా కథయంతః అని అనేదానికి అర్థం అన్నమాట. ఆ రకంగా పరస్పరం చర్చించుకుంటూ, ఎవరు ఇదంతా చేస్తున్నది? నీ భక్తులు. వారు ఏం చేస్తున్నారో చెప్తున్నారనమాట. అనుసంధాన ప్రకారములు ఇవి. అది చెబుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అంటే రసావేశ వివశతయా పరస్పరం భాషమాణా అన్నారు. ఎప్పుడైతే ఆ కథలు చెబుతూ ఉన్నప్పుడు ఒక్కసారి రసోద్రేకం జరుగుతుంది. అంటే ఆనంద రసం అన్నమాట. జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు అన్నట్లుగా పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి దానిలో వివశులైపోయి ఆ ఆనందానికి వశులయ్యి ఆ గుణగానంలో పూర్తిగా మునిగి అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆనందం యొక్క కెరటం, ఆనందం యొక్క సాంద్రత పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కదా. అటువంటి స్థితిలో పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి నీ యొక్క భక్తులు. అది అతయేవ ప్రమదభర సింధౌ నిపతితాహ. అందువలననే సంతోషము అనేటువంటి సముద్రంలో కూరుకుని ఉన్నారు అని చెప్పడానికి కారణం. ఇవన్నీ చేస్తూ ఉండి ఉండి వారికి ఒకానొక సందర్భంలో రసావేశ వివశులై తెలియని స్థితిలో ఆనంద అబ్ధిలో కూరుకుని ఉన్నారు అని తెలుస్తూ ఉన్నదని ఆ రకంగా చెప్పారట. అలా ఉన్నటువంటి వారు చరంతః అన్నారు. తిరుగుతూ కూడా ఉంటారట. ఏ రకంగా తిరుగుతూ ఉన్నారు అంటే వాళ్ళకి గృహాదులు ఏమీ అక్కర్లేదు. తన సొంతమైనటువంటి ఇల్లు, ఇది కావాలి అది కావాలి, అదే తన ఇల్లు. ఎందుకంటే ఇప్పుడు నాబోటిగాడికి ఏంటంటే నేను నా కుటుంబము ఈ మమ అనేటువంటి భావం కొంత పరిధి వరకు ఉంటుంది. పూర్తిగా మొత్తం జగత్తును అంతటినీ నారాయణ స్వరూపంగా చూసి ప్రేమించేటువంటి స్థితి నాకు రాలేదాయే. అందుచేత కానీ ఇటువంటి భక్తులకి ఏమిటి? విశ్వంలో ఏది చూసినా నారాయణ స్వరూపమే, ఒక హేయమైనటువంటి వస్తువే లేదాయే. అటువంటి వారికి చరంతః చాలా సుఖంగా తిరుగుతూ తిరుగుతూ నీ పుణ్యక్షేత్రములలో సంచరిస్తూ ఉన్నారట. అలా ఉండగా ఈ రకంగా పొగిడి ఉన్నారు మొట్టమొదటి శ్లోకంలో. అందుచేత మనం అందరం మొదటి శ్లోకం ఒకసారి చదువుకుందాం. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథా చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్ అని ఒక్కసారి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు నారాయణుడే అనుకుంటూ ఉన్నాడనమాట. ఏమిటి నా భక్తులు నా భక్తులు అని భక్తులను అందరూ పొగుడుతూ ఉన్నావు, నీకేమైంది, నువ్వు నా భక్తుడు కాదా అనేటువంటి సందేహం నాబోటిగాడికి చదివేవాడికి వస్తుందేమో అని చెప్పి దానికి కూడా సందేహాన్ని తీర్చడం కోసమే ఈ రెండవ శ్లోకంలో దాని వివరణ ఉంది. గద క్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురుదయాం భవత్పాదాంభోజస్మరణ రసికో నామ నివహానహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే అని చెప్తూ ఉన్నారు. ఓ గురువాయుపురాధీశుడా అని చిత్తం తవ చరణ సేవారసభరే అపి అనాసక్తం భవతి కష్టం బత అంటున్నారు. ఈ మాటలు ఎవరంటున్నారంటే నారాయణ భట్టి తిరువరిగిల వారు నారాయణుణ్ణి ఉద్దేశించి అంటున్నారు. నా చిత్తము నీ యొక్క పాదసేవ చేయటం ద్వారా ఉద్భవించేటువంటి ఆనందం యొక్క అతిశయంతో నిండి ఉన్నప్పటికీ కూడా ఎందుకో అనాసక్తముగా ఉన్నది. అంటే నీ చరణ
సేవా సుఖ అతిశయమునందు కూడా ఆసక్తిని చూపించట్లేదు. అంటే సహజంగా ఇప్పుడు ఏమిటి, ఏదైనా మనకు బాగా ఆనందం కలిగించేటువంటి వస్తువు మీద మనం తెలియకుండానే వివశలమై అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తాం. ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నారు, నీ చరణ సేవ ఏదైతే ఉందో అది నాకు రసభరంగా ఉన్నటువంటి విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. ఆ చరణ సేవా రసభరము నందు కూడా, అంటే పాదకమలముల యొక్క ఉపాసనము నుండి జనించేటువంటి సుఖాతిశయమునందు కూడా నా చిత్తమునకు ఆసక్తి కలుగజాలకున్నది అని చెబుతూ ఉన్నారు. అదేమిటండి, అంతటి గొప్ప భక్తుడు ఆ మాట అంటున్నాడేమిటి? నీ యొక్క పాదసేవ యందు ఆసక్తి కలుగజాలకున్నది అని ఎందుకంటున్నాడు అంటే, కష్టం బత అని చాలా దుఃఖిస్తూ అంటున్నారు నారాయణ భట్టిద్రవర్యుల వారు. దానికి కారణం చెబుతున్నారు. అంటే గదక్లిష్టం అని, అది కారణం అన్నమాట. ఎందుకంటే గద అనేటువంటి పదమునకు బాహ్యమైనటువంటి వాతాది రోగములు, అలాగే ఆంతరమైనటువంటి అనేకమైనటువంటి మానసిక సమస్యలు, వీటన్నింటినీ కూడా గద అనేటువంటి పదంతో చెప్పి ఉన్నారు. ఆ బాహ్య ఆభ్యంతర రూపకమైనటువంటి కష్టంతో పీడింపబడుతూ ఉన్నాను కాబట్టి అని చెబుతూ ఉన్నారు నారాయణ భట్టిద్రవర్యులు గారు. అంటే ఏమిటి, చాలా విపరీతమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు ఆనందదాయకమైనటువంటి, ఆనంద స్వరూపడమైనటువంటి, ఆనందమే పరమావధిగా జీవించేటువంటి భక్తులందరికీ కూడా పరమావధిగా నీ చరణసేవ ఉన్నది. అటువంటి చరణసేవ యందు కూడా నా చిత్తమునకు ఆసక్తి కలుగజాలకున్నది. కారణం ఏమంటే ఆ చిత్తము గదక్లిష్టము, అంటే రోగముల చేత పీడింపబడుతూ ఉన్నది. అంటే ఎందుకు అయితే ఇక్కడ ఏం చెయ్యాలి అంటే, ఓ గురువాయూపురాధీశుడా, ఓ విష్ణుదేవా, దయాంకురు అని అడిగారు. దయాంకురు ఆ పదాలు మనకి అక్కడనే శ్లోకంలోనే కనిపిస్తూ ఉంటాయి. దయాంకురు అంటే దయను చూపించు అని అర్థం. దానికి దయ చెయ్యి అని అర్థం. దయను చూపించు అని అడుగుతూ ఉన్నాడు ఆయన. అంటే నాకు వేరే శరణం పొందేటువంటి వస్తువు ఎవరూ లేరు. ఓ గురువాయూపురాధీశుడా, నీవే నారాయణ, నిన్నే శరణు అని వచ్చినాను. మయి అనన్య శరణే, నాకు వేరే శరణు వస్తువు లేదు. నీవే శరణు అని చెప్పి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అందుచేత నా యందు దయ చూపు. అయితే అదేమిటి, నారాయణ కృప చేత ప్రయోజనం ఏమున్నది ఇప్పుడు అంటే, అహం భవత్పాదాంభోజస్మరణ రసిక నామ నివహాన్ గాయం గాయం కుహచన విజనే వివత్స్యామి ఇతి అని చెబుతున్నారు ఆయన. ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. స్వామి, నీ దయ చూపించు. నీ దయ చూపించినట్లయితే ఏం జరుగుతుంది అంటే, నీ యొక్క పాదపద్మముల యొక్క చింతనమునందు జనించినటువంటి ఆ రసమునందు పూర్తిగా ఉత్సాహం కలిగిన వాడనై ఉండి, అంటే నీ పాదపద్మముల యొక్క స్మరణ, నీ పాదపద్మముల యొక్క స్మరణ చేత ఉద్భవించేటువంటి రసోద్భవము, ఆనందము,
అటువంటి ఆనందమునందు, అటువంటి రసమునందు రసికుడనై, అంటే ఏమిటి? నీ పాదపద్మ స్మరణ రసికుడనై దాని యందు, ఆ క్రియయందు నాకు ఆసక్తి కలిగిన వాడనై ఏం చేస్తాను? నామనివహాన్, నీ యొక్క నామ సమూహాలను, అంటే సహస్రనామములను అని అర్థం. నామ నివహాన్, నీ యొక్క నామ సముదాయములను, నీ యొక్క పేర్ల గుంపును మరల మరల, గాయం గాయం అని 2 సార్లు అన్ని ఉన్నారు కదా, దానికి అర్థం ఏమిటంటే పాడుతూ పాడుతూ అని అర్థం అన్నమాట. పాడుతూ పాడుతూ కుహచన, ఎక్కడో ఒక చోట, విజనే, ఎవరు జనాలు లేనటువంటి ప్రదేశమునందు నేను వివత్స్యామి, అక్కడ నివసిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఎవరు జనాలు ఎందుకు ఉండకూడదు అంటే, ఏదో ధ్యాన సౌకర్యం కోసం. అలాంటి ఆయనే జనసమూహంలో ధ్యానం సాగబోదేమో అని అనుకుంటున్నారంటే నాబోటి గాడికి ఏమి స్థితి. అయితే ఈ నారాయణ భట్టి త్రిపురజుల వారు సాక్షాత్తు గురువాయూపురాధీశుని ఉద్దేశించి అంటున్నారు, నీవు దయ చూడు, నీ దయంటే నేను నీ పాదాంభోజ స్మరణ రసికుడనై, ఆ క్రియయందే ఉత్సాహము కలిగిన వాడనై, నీ నామములనే అనేక మార్లు పాడుకుంటూ పాడుకుంటూ ఎక్కడో ఒక చోట జనరహితమైనటువంటి ప్రదేశమునందు నివసించెదనుగాక అని చెప్పారు ఈ 2వ శ్లోకంలో. ఇప్పుడు ఈ 2వ శ్లోకం పూర్తయింది కాబట్టి మనం అందరం కలిసి ఒకసారి 2వ శ్లోకం చెప్పుకుందాం. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం. భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహానహంగాయం గాయం కుహచన వివత్స్యామి విజనే. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు ఇంతలా అనుకుంటున్నాం అంటే, ఈ శ్లోకములను చెప్పుకోగానే వెంటనే అర్థం మీ బుద్ధుల యందు స్ఫురించవలను అనేటువంటి కోరికతో నేను నెమ్మది నెమ్మదిగా వీలైనంత వరకు కూడా అందరికీ యథా సౌకర్యంగా అర్థావగతి కలిగేటువంటి విధానంగానే ప్రయత్నిస్తూ వ్యాఖ్యానం చేయడానికి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ మొదటి శ్లోకం ఒకసారి అనుకుందాం. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాహ అని ఎప్పుడైతే అన్నామో వెంటనే మనం మదిలో మెదలవలసింది ఏంటి? భక్తులందరూ ఉన్నారు, కూర్చుని ఉన్నారు. కొంతమంది భక్తులు పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాహ, నీ నామములను చదువుతూ 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 ఆ సంతోషాబ్ధిలో మునిగిపోతూ ఉన్నారట. స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాహ, కొంతమంది స్మరిస్తూ ఉన్నారు, ఆనందంలో ఉన్నారు. కొంతమంది గుణకథలను చెప్పుకుంటూ ఉన్నారు, వారిలో తమలో తమను చెప్పుకుంటూ ఉన్నారు, చెప్పుకుంటూ ఆనందంతో ఉన్నారు. కొంతమంది ఇటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరమానందంలో రమిస్తూ ఉన్నారు. అటువంటి అంటే చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. ఓకే, ఇటువంటి భక్తులు ఎవరైతే నీ యొక్క నామ నివహమునందు ఆసక్తి కలవారై ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నీయందే రమిస్తూ భగవత్పదార్థమునందే ధ్యానం కలిగిన వారై ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా నేను నిజమైనటువంటి భాగ్యవంతులుగా అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారికి వారిదైనటువంటి ఏవైతే కావలసినటువంటివి కోరుకున్నటువంటివి ఉన్నాయో అవన్నీ తీరిపోయాయి కాబట్టి అని చెప్తారు. అంతే కదా, ఎవరికి అన్ని కోరికలు తీరిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చూస్తే సమధిగత సర్వాభిలషితుడిగా అనుకుంటాం కదా. అటువంటి స్థితి ఈ భక్తులకు ఉన్నదట ఇప్పుడు ఈ స్థితి. అందుకని భాగ్యవంతుడిగా అంటున్నాం. ఎవరిని భాగ్యవంతుడు అంటాం?
ఏదో కేవలం ఒక గుణము కలిగి గొప్పగా ఉన్నటువంటి వాడిని కాదు భాగ్యవంతుడు అంటే. భాగ్యవంతుడు అంటే ఈ రకంగా అనుకున్నవి అన్నీ కూడా సకాలమునందు సిద్ధిస్తూ ఉన్నటువంటి వారిని భాగ్యవంతులుగా అంటున్నాం అన్నమాట. సమధిగత సర్వాభిలషితులు వారిని భాగ్యవంతులుగా చెబుతూ ఉన్నారు. ఇది మనకు స్ఫురించాలి. ఈ శ్లోకం మీరు చదవగానే ఈ అర్థం స్ఫురించాలి. రెండవ శ్లోకం ఎప్పుడైతే చదివారో ఆ రెండవ శ్లోకంలో ఆ గదక్లిష్టం కష్టం తవ చరణ చేవారసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురుదయాం భవత్పాదాంభోజ స్మరణ రసికో నామనివహానహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే అనేటువంటి శ్లోకం చదవగానే ఆయన ఈ బాహ్య ఆభ్యంతర రూపమైనటువంటి క్లేశములతో పీడింపబడుతూ సాక్షాత్తు పురాధీశుని చరణ సేవా రసభరమునందు కూడా ఆసక్తి కలిగినటువంటి చిత్తమును కలిగిన వాడై ఉన్నాడు అని చెప్పి ఆయనను దయ చూపమని ప్రార్థించి, అటువంటి దయ చూపితే ఆయన నారాయణ భట్టిత్రవర్యుల వారు నారాయణ గురువాయుపురాధీశుణ్ణి నిరంతరం ఆ యొక్క నామములనే స్మరిస్తూ తదేక ధ్యానమగ్నుడై విజన ప్రదేశంలో ఎవరూ లేనటువంటి ప్రదేశంలో నివసిస్తాడు అని చెప్పడం. ఈ భావం మనకి రెండవ శ్లోకం చదవగానే స్ఫురించాలన్నమాట. అందుకనే మనం పదాలతోటి వాక్యార్థమును పదమును ఇంతకు ముందునే మనం తెలుసుకుని ఉన్నాం. శ్లోకమునందు ఉండేటువంటి విడివిడిగా పదం యొక్క జ్ఞానం మనకు కలిగింది. ఇప్పుడు పదార్థ జ్ఞానం కలుగుతూ ఉన్నది. అది తెలిసిన తర్వాత ఆ అర్థం స్ఫురిస్తే, ఆ శ్లోకములు చదివిన తర్వాత అర్థం స్ఫురిస్తూ శ్లోకం చదివితే అది కృతార్థత్వాన్ని ఇస్తుందన్నమాట. గురుగారు ఒక ప్రశ్న ఇక్కడ. యాక్చువల్లీ మొదటి శ్లోకంలో పఠంతో నామాని ప్రమదభర సింధౌ అని ఉంది కదా. ఇక్కడ రెండవ శ్లోకంలో ఈ నామ నివహానహం గాయం గాయం అనేది ఈ రెండు అన్వయం ఏమన్నా ఉందా అనేది ప్రశ్న. అంటే అంటే అక్కడ మొదటి దాంట్లో ఏమంటారు, ఆ, నామకీర్తనతో ఆ ఆనంద సముద్రంలో మునిగిన వాళ్ళు అన్నారు. రెండవ దానికి వచ్చేటప్పటికి అదే నామాన్ని అంటే తనకు కావాలి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ నాకు ఇస్తే నేనే నీ పాటనే పాడుతాను. అంటే అక్కడ నీ ఏమంటారు ఏకాంతము భగవంతుడితో ఉండే ఏకాంతమేమో అనిపించింది. అవును. అంటే భక్తులు ఏ రకంగా ఎటువంటి భగవత్ అనుసంధానాది ప్రకారం గురించి చెప్పి ఉన్నారు మొదటి శ్లోకంలో. అందులో ఒక ప్రకారం నామనివహ ఇక్కడ స్మరణ అది గానం అనేటువంటిది ఒక ప్రకారం. అంటే ఇది శాస్త్ర సంపద మర్యాదతో ఉన్నటువంటి విషయం, శాస్త్రబద్ధమైనటువంటి విషయం. ఈ రకంగానే భక్తులందరూ పెద్దలందరూ తరించి ఉన్నారు. అదే ప్రకారంగా నేను వెడతాను మరి అనతక్రముడినై ఏదైతే మర్యాదగా చెప్పబడి ఉందో, శాస్త్ర మర్యాద ఏదైతే ఉన్నదో, సంప్రదాయంలో ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయమునకు బద్ధుడనై ఆ రకంగానే నేను కూడా నామనివహములను పాడుకుంటూ ఉంటాను అని రెండు విషయాలు. నామనివహ గానం అనేటువంటిది ఎంత గొప్పదో మరల ధృవీకరించి చెప్పినట్టు అయింది. అంతేకాకుండా నేను కూడా సంప్రదాయబద్ధుడనై గొప్పవారైనటువంటి భక్తులందరూ కూడా ఏ రకంగా అయితే నిన్ను అనుసంధానం చేసి తరించారో అదే రకంగా నామనివహములను పాడుకుంటూ తరించగలనుగాక అనేటువంటి భావాన్ని కూడా చెప్పినటువంటి. ధన్యవాదములు అన్నయ్య. తరువాత అప్పుడు అన్నారు, అప్పుడు ఇక్కడ ఏంటి, నువ్వు దయను చూపించు అని అడిగావు కదా రెండవ శ్లోకంలో. అదేమిటి, నాకు ఈ రోగాన్ని తగ్గించు అని అడగచ్చు కదా, దయను చూపించు అని అడగడం ఏమిటి అని సందేహం రావచ్చుగాక కొండకొచ్చు. అప్పుడు దానికి చక్కటి వ్యాఖ్యారూపకంగా ఉన్నటువంటి శ్లోకం మూడవ శ్లోకం. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యంతనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశా నామ కియతి
నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితా భవద్భక్తా ముక్తా సుఖగతిమసక్తా విదధతే. ఎంత చక్కగా చెబుతూ ఉన్నారంటే ఒక్కొక్క శ్లోకమునందు కూడా కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యంతనుభృతాం. మొట్టమొదటి వాక్యంలో చెప్తున్నారు, నేను ఇంతకు ముందు దయని చూపించు అని అడిగాను కదా, రోగాన్ని తగ్గించు అని అడగలేదు. దానికి వ్యాఖ్యానంగా తే కృపా జాతా చేత్ తనుభృతాం కిమివ నహి లభ్యం. నీ యొక్క దయ కలిగితే మనుషుల మానవ కోటికి దొరకనటువంటిది, లభ్యం కానటువంటిది ఏమున్నది గనుక అని అంటున్నారు ఆయన. అందుకోసమే నేను దయను చూపించు అని అడిగాను అంటున్నారు. అంటే కేవలం ఫలానా రోగాన్ని తగ్గించు అంటే ఆ ఒక్క రోగం తగ్గించి వెళ్ళిపోతాడు ఆయన. దయ చూపించు అంటే ఎంత వస్తుందో నాకేం తెలుసుగాక. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ భగవద్భక్తి అనుసంధాన భూతుడనై నా జీవమును నా జీవనమును భగవత్ పదార్థమునకు దగ్గరగా చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉన్ననాడు ఆ దయ వర్షం కదా అది. ఎప్పుడూ కూడా దయ చాలా తక్కువ దయ అని ఎక్కడా వినలేదు. దయావృష్టి నిర్హేతుక దయా సముద్ర అనే అంటారు. అంతటి దయాత్మకుడు కదా. అందువలన ఆ దయను చూపించు అని ఎప్పుడైతే అన్నానో ఒక్కసారి ఆ దయ వృష్టి వలనే పెళ్ళుబకి కురిసినప్పుడు కలగనటువంటివి నాకు దొరకనటువంటివి ఒకటి ఉండెనా ఏమి అని అనమాట దాని అర్థం. తర్వాత ఇక్కడ ఆయన అంటున్నది ఏంటంటే తనుభృతాం అనేటువంటి మాట ఉంది కదా. తనుభృతాం అని ఎందుకన్నారంటే మానవులు అనే మాట కోసమే కాదు, శరీరం కలిగినటువంటి అన్నిటికీ కూడా అని అర్థం. అంటే అందరూ, అన్ని వర్ణముల వారు, పశుపక్ష్యాదులు కూడా నీ యొక్క దయ కలిగి ఉంటే కలగనటువంటిది ఏమి? గజేంద్ర మోక్ష ఘట్టం అదే కదా. నీ యొక్క అఖండమైనటువంటి దయతో కదా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు పూర్తిగా అపహృతమైనటువంటి బాధన కలిగిన వాడై నిర్హేతుక కృపతో ఆనందాబ్ధిలో తిరిగి తత్సాయుధ్యాన్ని పొందగలిగాడు. అది కేవలం దయ. అందుకని తనుభృతాం అనేటువంటి మాట ఒక్కొక్క పదం ద్వారా ఎంతో గొప్ప చెప్పవలసినటువంటి భావాన్ని నిబిడీకృతం చేసి చెప్పి ఉన్నారు. అయితే ఏది దొరకదు అని అండంలో దాని అర్థం ఏంటంటే కావలసినటువంటివి అన్నీ దొరుకుతాయి గాక అని అర్థం. అయితే ఇలా ఉండగా మదీయ క్లేశౌఘ ప్రశమన దశానామకియతి అని అంటున్నారు. నీ యొక్క దయ నా యందు కలిగి ఉంటే ఏదో నాకు ఈ చిన్న కష్టం వచ్చింది, చిన్న రోగం వచ్చింది, ఇవన్నీ తగ్గడము అనేటువంటి విషయం ఎంత ఎంత నీకెంత విషయం గనక. నిజమే, నేనేదో ఒక రోగంతో బాధపడుతూ ఉన్నాను, అది నిజమే. కానీ ఎప్పుడైతే నీ దయా ప్రవాహం ఆ ప్రవాహంలో నేను కూరుకుని ఉన్నానో నా యొక్క రోగ ఉపశమనం అనేటువంటిది ఒక విషయమా ఏమి? అది దాని అర్థం. అది చెప్తున్నారు. నామకీయతి అదెంత అని అంటుంటాం కదా తెలుగులో, అది నామకీయతి అని సంస్కృతంలో అంటున్నారు ఆయన. అదే ఎటువంటి రోగమునైనా సరే అన్నింటి యొక్క రోగముల యొక్క ఉపశమనం ఒక్కసారిగా జరుగుతుంది ఆ దయ వలన అని చెప్పిన తర్వాత నీ యొక్క దయ కలిగినట్లయితే ఈ భక్తి కూడా సిద్ధించి అన్ని అభీష్టములు సిద్ధిస్తాయి గనక అని అంటున్నారు ఆయన. భక్తి సిద్ధించాలన్నా కూడా భగవద్దయ ఉండవలసినదే. అందుకనే చూడండి, మామూలుగా
ఇప్పుడిప్పుడే ప్రారంభించి అతకనటువంటి ఆ, భక్తిగా అనుకున్నటువంటి భక్తితో ఏదో 2 3 సార్లు నారాయణ నారాయణ అంటే మనకేం ఆనందం వచ్చేది కదా. కానీ నిజంగా అనేక సంవత్సరముల పాటు నిరంతరాభ్యాసమైనటువంటి కృషితోటి ఒక సత్సంకల్పముతో సత్యదీక్షతో భగవత్పాదాంభోజముల యొక్క ఆ సేవయందు తత్పరులై దీక్షతో అనేక కాలం సేవ చేసిన వారకు ఒక్కసారిగా ఆ ఆనందార్థి కొరగడం ప్రారంభమవుతుందండి. వారికి కూడా ఒక్క రోజులో మొదటి రోజులో ఏం వచ్చేయలేదు. ఎవరికైనా సరే ఒకానొక స్థాయిన ఒకానొక సందర్భంలో అట రామకృష్ణ పరమహంస వారు అఖండమైనటువంటి తపస్సులో మునిగి మునిగి చెప్పజాలనటువంటి ఆనంద స్థితిలో ఉండగా అమ్మవారు ఉన్నారట ఎదురుకుండా. అదే ఆనందం కదా, దానికే అమ్మవారిని పేరు. ఉండగా కానీ రామకృష్ణ పరమహంస వారి యొక్క సన్నిధిలోనే ఎవరో కొంత దూరంలో ఇంకొక భక్తుడు ఇలా కూర్చుని కొంచెం ఉన్మత్త ప్రలపితంగా ఉన్మత్త వేషాలు పిచ్చి వేషాలుగా ఇలా గెంతుతున్నట్లుగా కనిపిస్తున్నట్ట. అప్పుడు రామకృష్ణ పరమహంస వారు అడుగుతున్నారు అమ్మని, అమ్మా నీ నిర్హేతుక కృపతో నాకు అఖండమైనటువంటి ఆనంద స్థితి దొరికినది కదా, మరి ఆ భక్తుల యొక్క విషయంలో ఇది ఎందుకు జరగలేదు, నాకు మాత్రమే ఇది ఎందుకు జరిగినది, ఇది ఏమైనా పక్షపాతమా నా యందు అంటే అప్పుడు ఆమె అన్నదట చిరునవ్వుతో, నాయనా 2 జన్మల క్రితం నీవు కూడా ఈ రకంగా పిచ్చి వేషాలు వేసినవాడవే అని. అంటే ఎవరైనా సరే సాధనలో సాధన అందరికీ ఒక్కటే, అక్కడ ఎటువంటి పక్షపాతములు లేవు. సంప్రదాయబద్ధంగా పెద్దలు చెప్పిన మార్గాన్ని చాలా విశేషమైనటువంటి నమ్మకంతో ఆదరిస్తూ గౌరవంతో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సాధన చేస్తూ ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని విడవలసిన సందర్భం వస్తుంది కాబట్టి దేహాన్ని విడిచినా మరల ఈ సాధన చేయటం వలన మంచి జన్మ లభించి అంతేకాకుండా సంస్కారం వల్ల ఆ భక్తిని ఇంకా కొనసాగింపు చేసుకోవడానికి కావలసినటువంటి సమయ సన్నివేశాలలో పుట్టుక జరిగేటట్టుగా నారాయణుని యొక్క అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి అటువంటి వారిని కలవడం, అటు పిమ్మట ఆ భక్తినే కొనసాగించుకోవటం ఈ రకంగా జరుగుతూ జరుగుతూ ఎప్పుడో ఒకానొకప్పటికి నీవే రామకృష్ణ పరమహంసం అవుతావు. అది తాత్పర్యం అక్కడ. అంటే అటువంటి స్థితి, అటువంటి స్థితికి సామాన్య స్థితి ఏమిటి అంటే నా బోటిగాడి ఈ శ్లోకం చదువుకోవడం అనేది. ఇది కూడా అందులో అందులో మొట్టమొదటి తొలిమెట్టి అనుకుందాం. ఆ తొలిమెట్టులో ఈ శ్లోక గణన, శ్లోక పఠనము, శ్లోక అర్థతాత్పర్యములు తెలుసుకోవటం, దాని నుంచి మనకి లభ్యమయ్యేటువంటి ఆనందంలో కొంత మునిగడం, దీనికి ప్రయత్నం, అది కూడా ఒక సాధన. ఈ సాధన కూడా నారాయణుని యొక్క నిర్హేతుక కృప లేకపోతే జరగనే జరగదు. అది చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. భగవద్ అనుగ్రహం లేకపోతే భగవత్ స్మరణ కాజాలదు. ఇది రాసిస్తారు పెద్దలు. మనం అనుకుంటాం నేను ఇంతటి వాడిని కదా ఏమైనా చేయగలమని, కుదరదు. దానికి చాలా అఖండమైనటువంటి ఈ భగవద్ అనుగ్రహ రూపకమైనటువంటి భాగ్యం ఉండాలి. అప్పుడు అందులో కొంత ప్రవేశించిన తర్వాత ఎన్ని రకములైనటువంటి కష్టములో బుద్ధి మామూలుగా అనేక తప్పుదారులు పడుతూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరల దానికి అటువంటి తప్పు మార్గం నుంచి మళ్ళీ బయటకు వచ్చి సన్మార్గంలో ఉండాలి అంటే మనకి కావలసినటువంటిది ఏంటి అంటే భక్తిలో కూరుకుపోయి ఉంటారు కదా కొంతమంది, అటువంటి వారిని సేవించటం అది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే ఇంకా వారిని తప్పుదోవ పట్టించేటువంటి స్థితి, మానసిక స్థితి ఏది ఉండదు. ఇంకా వారు భక్తిలో కూరుకుని ఉంటారు. ఎందుకంటే నామనివహముల చేత
ఆకృష్టులై తద్రసాసక్తులై ఉంటారు కాబట్టి ఆ నామనివహ గానము ద్వారా జనించబడినటువంటి ఆనందాబ్ధిలో పూర్తిగా మునిగి వారి సన్నిధి కూడా వారికి తెలియకనే ఉన్నటువంటి స్థితిలో వారు ఉంటారు కాబట్టి అటువంటి భక్తుల యొక్క సన్నిధిలో చెంతలో మనం ఉండడం చేత ఎన్నో జన్మల ద్వారా కానీ మనకు అనుభవం అయ్యేటువంటి అవకాశం లేని స్థితిలో కూడా అటువంటి వారి సన్నిధిలో ఆ ఆనంద అనుభవం జరిగేటువంటి అవకాశం ఉన్నది అని ఒకానొక సందర్భంలో కొంతమంది భక్తులు భగవాన్ రమణ మహర్షిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారట. వెళ్తే ఒక అతను తనకు కావలసినటువంటి కోరికల యొక్క ఆ గుంపుని సముదాయాన్ని రాసుకుని ఒక కాగితంలో రాసుకుని పెట్టుకుని అవన్నీ అడగాలి ఆయన్ని అని పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర నుంచి తనను తానే మర్చిపోతున్నాడు. 2 గంటలు 3 గంటలు ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాడు కానీ నేను ఇవన్నీ అడగాలి అనే విషయాన్ని అతను గుర్తుండట్లేదు. వచ్చేసి భోజనం అయిన తర్వాత అయ్యయ్యో ఇది అడగడం మర్చిపోయానని మళ్ళీ 2వ రోజు పెడుతున్నాడు. అలా 3, 4, 5 రోజులు అవుతోంది కానీ మర్చిపోతున్నాడు. ఏమిటి ఈ మరుపుకి కారణం అంటే ఈ కోరికలు అన్నీ కూడా సిద్ధిస్తే నాకు చెందబోయేటువంటి ఆనందం లవలేశమైతే నాకు ఊహకు కూడా అందనటువంటి ఆనంద తరంగాలని కేవలం వారి యొక్క సన్నిధిలో కూర్చోవడం ద్వారా లభింపజేశారు వారు. ఆ రకంగా నేను తరించిపోయాను అని తర్వాత తెలుసుకొని ఎంతో ఆనందించి అట్టి జీవితాన్నే గడపాలి అని చెప్పి వారి యొక్క మార్గంలో వారు చెప్పినటువంటి మార్గంలో నడచిన వాడాయను. అటువంటి స్థితి అంటే ఇదంతా ఎందుకు చెప్పడం అంటే భగవద్భక్తిమంతులైనటువంటి ఆ అటువంటి జీవనం కలిగినటువంటి వారి యొక్క సన్నిధిలో కొంతసేపైనను ఉండడం అనేది మన యొక్క భాగ్యముగా మనం ఎప్పుడూ కూడా తలచాలి అనుకుంటూ తర్వాత అందులో చెప్తున్నారన్నమాట. ఇప్పుడు భక్తి యోగం సిద్ధించిన తర్వాత అన్ని అభీష్టాలు సిద్ధిస్తాయా అనుకున్నాం కదా. మరి అటువంటి విధంగా నీ కృపకు పాత్రీభూతులు అయ్యి ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది కదా అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా చెబుతున్నారు. అస్మిన్ లోకే కేకే న సుఖగతిం విదధతే ఇది. అంటే ఈ లోకమునందు ఎవరు ఆ సుఖ సంచారాన్ని చేయట్లేదు అంటే సుఖంగా తిరగట్లేదు ఈ లోకంలో నీ యొక్క భక్తులుగా ఉండి అన్నారు. ఏమిటి ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం చెబుతూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఈ లోకమునందు సుఖంగా సంచారం జరుగుతూ ఉందో ఖచ్చితంగా తప్పకుండా ఈ బంధముల యందు సక్తుడై అంటే బద్ధుడై ఉన్నటువంటి వాడు అయితేనే ఈ లోకంలో ఇలా సుఖ సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఏదో పుణ్య సంపద చేత పుణ్య అనుభవంలో ఉన్నాడు అని అంటే గనక అలా కాదుట. నీ యొక్క భక్తులు ఆ రకంగా కాదు. వారు ఎటువంటి వారు అంటే నీ దయను పొందిన వారైన తర్వాత ఏమవుతారు? భక్తి యోగంలో బాగా నిష్ఠ కలిగిన వారై భక్తి యోగంలో నిష్ఠ కలిగిన వారైతే ఏమిటి? సమధిగత సర్వాభిలషితులై కోరికలన్నింటినీ తీర్చుకున్నటువంటి వారై అలా అయితే ఇంకేమిటి ఇంకా ఏమిటి సిద్ధిస్తుంది అంటే చెబుతున్నారు అక్కడ అసక్తాహ అన్నారు. ఈ అసక్తాహ అనేటువంటిది చాలా ముఖ్యం. అంత సులభమైనటువంటిది కాదు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచమునందలి విషయమునందు అనాసక్తులుగా ఉండడం అనేది కత్తి మీద సాములాంటిది. ఎక్కడో
అతి తక్కువ మందిలో తక్కువ మంది మనకి జనక మహారాజు లాంటి వారు కనిపిస్తారు. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచమునందలి ఉండేటువంటి విషయములందు వేటి ఎందు కూడా ఆసక్తి ఉండదు వాటికి. కానీ అన్నింటినీ నిర్వహిస్తారు, చాలా చక్కగా నిర్వహిస్తారు, దక్షతతో నిర్వహిస్తారు. కానీ దేని యందు కూడా సంఘం ఉండదు. అసక్తాహ అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏం చెప్తున్నారు అంటే, సుఖముల యందు, ప్రాపంచిక విషయముల యందు కోరిక కలిగితే ఆ కోరికను తీర్చుకోవడం ద్వారా కలిగినటువంటి సుఖముల యందు ఆసక్తి లేకున్నటువంటి వారిని అసక్తులు అంటున్నాం అన్నమాట. అంటే అటువంటి వారికి మీరు ఏదైనా చెప్పి చూపించి ఇది కావాలి, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని మీరు ఏదైనా ఆశ చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆశకి వారు లొంగరాయే. ఎందుకంటే వారు దాటి ఉన్నారు, అటువంటి స్థితిని దాటి ఉన్నారు. మీరు ఎన్ని ఎన్ని అడగండి, ఎన్ని చూపించండి, వారిని అంటే మభ్య పెట్టలేరు, లోభ పెట్టలేరు మీరు. ఎందుకంటే వారి దగ్గర అంతకంటే ఆనందం ఇచ్చేటువంటి వస్తువు వేరే ఉన్నది. అది ఉండగా ఈ జగత్తునందు ఏది చూపించినా కూడా అది తక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి అటువంటి సుఖముల యందు వారికి ఆసక్తి లేదు. కాబట్టి వారిని అనాసక్తులుగా మనం చెప్పుకున్నాం, అసక్తులుగా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకు మాబోటిగాడికి ఏమిటి అంటే, ఏదో పుణ్యం చేసిన తర్వాత కొంచెం సుఖం వస్తుంది. ఆ సుఖం అనుభవించిన తర్వాత అది సంస్కారం కింద మారుతుంది. అది ప్రమాణం. ఇప్పుడు ఎప్పుడైతే సంస్కారం కింద, వాసన కింద మారిందో ఇంకక్కడి నుంచి దానికే అంటిపెట్టుకుని ఉండడం, అది లేకపోతే ఏడవడం, ఇది జీవితం. ఎందువలన దానికి అంటిపెట్టుకుని ఉన్నాం అంటే ఏమిటి? సంసార బంధ హేతు అయిపోయింది అది. అంటే నాకు ఆనందం కలిగించేటువంటి వస్తువు ఎక్కడో ఉంది అని దాన్నే నేను అంటిపెట్టుకుని ఉంటే, అది దొరికితే నాకు ఆనందం, అది లేకపోతే ఏడుపు. ఇటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితి అది అసక్తత్వం కాదు, అది బంధహేతుత్వంగానే చెబుతారు. అయితే ఈ భక్తులు, నీ భక్తులు మాత్రం అసక్తులుగా ఎలా ఉండగలిగారు అని ప్రశ్న. దానికి సమాధానం చెబుతూ ఉన్నారు, ముక్తాహ అని. ముక్తులు కదయ్యా, అందుకనే అసక్తులు. ఏమిటి ముక్తులంటే? జీవన్ముక్తాహ, జీవన్ముక్తులాయే. వారు జీవించి ఉండగానే ఏదైతే మరణించవలసి ఉన్నదో అది మరణించింది. అందుచేత ఆ కట్టెలాంటి శరీరం ఉన్నప్పటికీ కూడా వారిని ఏదీ బాధించదు, ఏదీ లోపపెట్టదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు జీవన్ముక్తులు. అటువంటి ముక్తుల యొక్క స్వరూపాన్ని చెబుతూ ఉన్నారు. అనిశం శోకాభిరహిత, ఎప్పుడూ కూడా శోకము అనేటువంటి స్పర్శ లేకుండా ఉన్నటువంటి వారట వారు. ఇప్పుడు శోకము అంటే ఎవరికి శోకం? ఈ అవిద్యలో, అవిద్యాకార్యమైనటువంటి ఈ దుఃఖములో మునిగి ఉన్నటువంటి వారికి శోకం అది. వారు దాన్ని దాటి ఉన్నారు కదా. ఎప్పుడైతే ఈ సంసార బంధాన్ని దాటి వచ్చేసారో అటువంటి వారికి శోక స్పర్శ ఈషత్తు కూడా ఉండదు. అసలు ఊహించలేమనకాడ. ఈషత్, ఇంత పెసర దుఃఖ వాసన కూడా, స్పర్శ కూడా ఉండదు. అటువంటి వారిని మనం జీవన్ముక్తులుగా చెబుతాం. మరి అటువంటి వారికి ఆ జీవన్ముక్తత్వం ఎలా వచ్చింది అని ప్రశ్న వేస్తే, భవద్భక్తా అంటున్నాడు. అంటే నీ యొక్క భక్తులు కాబట్టి, ఓ నారాయణుడా, ఓ గురువాయుపురాధీశుడా, నీ యొక్క భక్తులు కాబట్టి వారు జీవన్ముక్తులాయరు. జీవన్ముక్తులు కాబట్టి వారే వారే అసక్తులు. వారు పూర్తిగా శోకాభిరహితులు, శోకస్పర్శ లేనివారు. అటువంటి వారు సుఖంగా ఈ భూలోకంలో తిరుగుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ జీవన్ముక్తులై. వారికేమిటి?
వారిని ఏది అంటదాయి. ఎక్కడ ఏ భయము లేకుండా నిర్భయంగా ఆనందాబ్ధిలో మునుగుతూ తేలుతూ ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నారు. వాళ్ళెవరు అని ప్రశ్న వేస్తే దానికి సమాధాన రూపకంగా తర్వాత శ్లోకంలో చెప్పి ఉన్నారన్నమాట. ఈ శ్లోకాన్ని ఒకసారి మరల మనం పఠించుదాం అందరం. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యంతనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశ నామ కియతి న కేకే లోకేస్మిన్న నిశమయి శోకాభిరహితాః భవద్భక్తా ముక్తా సుఖగతిమసక్తా విదధతే. ఈ శ్లోకాన్ని చదవగానే మనకి ఏమి రావాలి బుద్ధిలోకి? నీ యొక్క దయ ఉంటే కానిదేమున్నది? ఆ దయ ఉన్ననాడు నా ఈ కష్టములై ఏవైతే ఉన్నాయో, వ్యాధి రూపకంగా ఉన్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం ఒక విషయమా? అది విషయమే కాదాయే. నీ యొక్క భక్తులు ఎవరు ఈ ఈ ఈ ప్రపంచమునందు అనాసక్తులై జీవన్ముక్తులై నీ యొక్క భక్తులై సుఖంగా సంచరించటలేదు గనక అనేటువంటి భావం మీకు ఈ శ్లోకం చదవగానే స్ఫురించవలెను. తరువాత శ్లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అక్కడ వారు చెబుతూ ఉన్నారు, ముని ప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖాః చరంత సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నాః కిమపరం. ఎంత అందమైనటువంటి వర్ణనం! ఒక శ్లోకం అర్థం కానప్పటికీ చదివినా కూడా ఏదో ఒక ఆనందాన్ని కలిగజేసేటువంటి విధానంగా భక్తి రసభావ గర్భితమై ఈ శ్లోక ప్రణయనం ఉన్నది కాబట్టి దానికి అంతటి శక్తి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, హే ఈశ, నారదముఖాః మునిప్రౌఢాః జగతి స్వైరంచరంతి ఖలు. ఇప్పుడు చెబుతూ ఉన్నారు, ఈశ జగత్పరిపాలక, ఈ జగత్తునంతటిని పరిపాలించేటువంటి వాడా. నారదముఖాః అంటే నారదులు మొదలగువారు అని అర్థం. నారదముఖాః అంటే ఈ నారదముఖులుగా అంటే నారదుడు మున్నగు మహర్షులు ఎవరైతే ఉన్నారో అంటే ఏమిటి? శ్రీనారద శ్రీశుక ప్రభృతులు అని అర్థం. శుకాచార్యుడు, నారదులు ఇటువంటి వారందరూ ఏమిటిట? మునిప్రౌఢులు, మునిశ్రేష్ఠులుగా ఉన్నారు వీరు. వీరు ఈ జగత్తునందు చాలా సుఖంగా తిరుగుతూ ఉన్నారు కదా. వారు అలా ఎలా తిరిగేస్తున్నారు? ఏమీ అంటకుండా. అది ఇంతకుముందే చెప్పి ఉన్నారు. ఎందుకంటే నీ యొక్క భక్తులు కావడం వలన, నీ యొక్క భక్తులు కావడం వల్ల ఏమొచ్చింది? వారికి జీవన్ముక్తత్వం వచ్చింది. జీవన్ముక్తత్వం అంటే ఏమిటి జరుగుతుంది? అసక్తత్వం కలుగుతుంది. అది వారికి ఉండేది. అటువంటి స్థితి ఉన్నటువంటి వారు ఈ నారదముఖులు అంటే నారదాదులు అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఈ ప్రపంచమునందు సంచరిస్తూ ఉన్నారు కదా. తేషాం సుఖ సంచారే హేతుమహా. అటువంటి వారి యొక్క సుఖ సంచారమునకు కారణం చెబుతూ ఉన్నారట. సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నాః అని అంటున్నారు. అంటే సతతం సర్వదా పరినిర్భాతం అనుభవ పదవీం అవతీర్ణం యత్ పరచిత్ సదానందం సచ్చిదానందం బ్రహ్మ తదేవ అద్వైతం ఉపాధిలయాత్ తస్య ప్రసరః సంప్లవః తస్మిన్ పరిమగ్నాః పరితో మగ్నాః తదేకీభూతాః సంతః. ఎంత అద్భుతమైనటువంటి గూఢమైనటువంటి వర్ణన! అంటే మునిశ్రేష్ఠులు ఎటువంటి వారో, వారి యొక్క స్థితి ఎటువంటిదో చెబుతూ ఉన్నారన్నమాట. అంటే ఎల్లప్పుడూ కూడాట ఈ సచ్చిదానందంగా చెప్పబడినటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో
ఆ బ్రహ్మ అనుభవంలో, బ్రహ్మానంద అనుభవంలో పూర్తిగా మునిగి ఉన్నటువంటి వారు, ఉండి పూర్తిగా బ్రహ్మానుభవనందు పూర్తిగా మునిగి బ్రహ్మగా అయినటువంటి వారు అని అర్థం. ఈ పరినిర్భాతమనుభవ సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నాహ అనేటువంటి మాటకి సచ్చిదానంద రూపకమైనటువంటి బ్రహ్మ వస్తువు యందు పూర్తిగా అనుభవంలో ఉండి ఆ రకం దానిగానే మారినటువంటి వారు అని అర్థం. అయితే వారికి ఇటువంటి గొప్పదైనటువంటి ఆనందంతో ఏకీభూతంగా ఉండేటువంటి సిద్ధి ఎలా కలిగింది? అంటే ఏంటి దాని అర్థం? వారికి అంత బ్రహ్మనిష్ఠులుగా ఉండేటువంటి అవకాశం ఎలా కలిగింది? బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మనిష్ఠులుగా కలిగేటువంటి అవకాశం ఈ నారదాది మహర్షులకి ఎలా కలిగింది అని ప్రశ్నకి సమాధానంగా చెబుతూ ఉన్నారు. భవత్పాదాంభోజ స్మరణ విరుజ, మీ యొక్క ఓ గురువాయుపరాధీశుడా, నీ యొక్క పాదాంభోజముల యొక్క స్మరణము చేతనే వెనువెంటనే తొలగినటువంటి అన్ని రకములైనటువంటి కిల్బిషములు కలిగినటువంటి వారు. ఏ రకమైనటువంటి క్లేశం మానవుడు అనగానే మనం, లేకపోతే ప్రాణిమాత్రం చేతనే మనం అనుకుంటాము, ఊహిస్తాము. ఎటువంటి క్లేశములైనా సరే నీ యొక్క పాదసేవ ద్వారా, నీ యొక్క పాదసేవ అంటే స్మరణ రూపకమైనటువంటి సేవ ద్వారా తొలగిపోయినటువంటి దుఃఖములు కలిగిన వారు కాబట్టి అటువంటి వారు చివరికి బ్రహ్మానందానుభవాన్ని పొంది బ్రహ్మగా మిగిలి ఉన్నారు. మరి అటువంటి వారు నాకు ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు? ఇక్కడ ఉన్నాను, కోయంబత్తూరులో కూర్చొని ఉన్నాను, నాకెందుకు కనిపించట్లేదు ఇప్పుడు అంటే గూఢాత్మగతయః, వారు అందరికీ కనిపించేటువంటిగా ఉండదట వారి యొక్క సంచారం. వారి యొక్క సంచారం చాలా గూఢగతిగా ఉంటుంది. అందరికీ కనిపించడానికి అవకాశం లేనటువంటి స్థితిలో గూఢగతిగా ఉన్నటువంటి ఈ నారద ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ యొక్క భక్తి చేత బ్రహ్మానుభవమును పొంది బ్రహ్మగా మారి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి అలా అయితే గనక ఇది ఎలా కలుగుతుంది? ఇది ఇది ఎలా తెలుస్తోంది అని అడిగారట. అడిగితే రూఢాహ అని కూడా చెప్పారు. రూఢాహ అనే పదం కూడా ఉంది కదా శ్లోకంలో. ఆ రూఢాహ అన్నదానికి ప్రసిద్ధాహ అని అర్థం. ప్రసిద్ధులు. వీరందరూ కూడా పురాణ ప్రసిద్ధులైనటువంటి మహర్షులు. వారికి మనందరికీ కనిపించకుండా వెళ్ళేటువంటి సంచారము కలదు ఈ భూమండలం యందు. వారు స్వేచ్ఛగా వచ్చి అలా వారి యొక్క సంచారాన్ని చేసి వెళుతూ ఉంటారట. ఎవరో చెబుతారు, పెద్దలు అంటారు, నారద మహర్షి యొక్క నామస్మరణం ఎప్పుడు కలుగుతుందంటేట వారి యొక్క గమనం ఆ సందర్భంలో ఈ భూమండలమందు కలిగితేనే వారి నామాన్ని మనం స్మరిస్తామట. ఎవరో అన్నారు పెద్దలు. అందుచేత శ్రీనారద మౌనినే నమః అని ఒకసారి అనుకుందాం. అందుచేత ఇటువంటి వారికి వీరందరూ కూడా నీ యొక్క భక్తులయ్యారు కాబట్టి ఇంతటి బ్రహ్మానుభవ స్థితి వారికి దక్కింది కాబట్టి ఇటువంటి స్థితి ఉన్న వారికి ఇంకా దక్కనటువంటిది ఏమున్నది గాక, అన్నీ దొరికినాయి అని చెబుతున్నారన్నమాట. అలా చెబితే నను కిమితి త్వయా జ్ఞానం న ప్రార్థ్యతే త్యాశంకాం పరిహర్తుం భక్తే తత్కార్యకారిత్వం. ఇప్పుడు తర్వాత 5వ శ్లోకమునందు ఇప్పుడు దాకా భక్తి గురించే మాట్లాడారు. అప్పుడు 5వ శ్లోకంలో ఆ భక్తి ఏ రకంగా జ్ఞానానికి కారణం అవుతుందో చెబుతారన్నమాట. అది మనం తరువాతి
సత్రంలో అధ్యయనం చేసుకుందాం అని చెబుతూ ఇంతటితో మన యొక్క అధ్యయన సత్రాన్ని ముగిస్తూ శ్రీ గురువాయూరపరాధీశ్వరుణ్ణి భక్తితో స్మరించుకుంటూ మనకి కూడా అందరికీ వారి యొక్క అనుగ్రహముతో వారి యొక్క నామనివహాలని స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుగాక అని శ్రీనారదాది ప్రముఖులను మహర్షులను కూడా ప్రార్థిస్తూ ఇంతటితో విరమించుదాం. ధన్యవాదాలు. నమస్కారం గురువు. నమస్కారం అండి. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం.